ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమవుతాయని చెప్పి దేవుడు వాక్యము ద్వారా ఈరోజు తెలియజేస్తున్నారు. మనిషికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యం. మనిషి తన జీవితంలో సాధ్యపరుచుకోవాలంటే దేవుడు లేకుండా సాధ్యం కాదు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి కలిగిన వారముగా ఉంటామో మనకు అన్నీ కూడా సాధ్యమే. అగ్నిగుండంలో నుండి షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఎటువంటి హాని కలగకుండా రక్షించిన దేవునికి అన్నీ సాధ్యమే. సింహాల గుహలో ఉన్న దానియేలును క్షేమముగా బయటికి రప్పించిన దేవునికి అన్నీ సాధ్యమే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవునికి అన్నీ సాధ్యమే. ఈ ఉదయకాల సమయంలో మన బలాన్ని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఏది కూడా సాధ్యపరచుకోలేము. కానీ యేసు క్రీస్తు ద్వారా అన్నీ సాధ్యమే. ఈ లోకంలో మన కార్యాలు సాధ్యపరచుకోవాలంటే అది దేవుని ద్వారానే. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వరముగా మనం ఉండాలి. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అన్నీ కూడా సాధ్యమే. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు నన్ను ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేస్తాడు, ఆయనకు సాధ్యమైన చెప్పి నమ్ముతామో మన జీవితంలో అన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు. నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుణ్ణి కలిగిన జీవితముగా మన జీవితం ఉంటే అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కార్యాల్లో కావచ్చు, అన్నీ కూడా సాధ్యమే. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం కలిగిన వారముగా ఉంటూ ఆయనను ఆశ్రయించే వారముగా మనం ఉండాలి. ఈరోజు మీ జీవితంలో ఏ కార్యాలైతే అసాధ్యంగా ఉన్నవో అవి దేవుని ద్వారా సాధ్యము గనుక ఎప్పుడైతే విశ్వాసముతో, నమ్మకముతో దేవునికి మొరపెడతామో దేవుడు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని మన జీవితంలో సాధ్యపరుస్తారు. కనుక ఇక ఉదయకాల సమయంలో ఏ కార్యాలైతే మీ జీవితంలో అసాధ్యాలుగా ఉన్నవో ఆ కార్యాలు సాధ్యపడాలంటే దేవుని దగ్గరకు రావాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఎప్పుడైతే మొరపెడతామో మన మొర ఆలకించి దేవుడు అన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు. హన్నాకు సంతానం కలగడం తన జీవితంలో అసాధ్యంగా ఉంది. కానీ దేవుడు గొడ్రాలుగా ఉన్న హన్నా జీవితంలో సంతానాన్ని కలుగు చేసి సాధ్యపరిచాడు. మీ జీవితంలో కూడా ఏదైతే అసాధ్యంగా ఉందో అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఈరోజు సాధ్యపరుస్తానంటున్నాడు.
నమ్మితే దేవుడు మీ జీవితంలో ఆ శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈరోజు నమ్ముట మీ వలన అయితే నమ్మకం కలిగిన మీ అందరికీ దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరుస్తారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ సమస్తాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగడం మనిషికి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము గనుక సమస్తాన్ని సాధ్యపరిచే దేవునికి యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడిని చంద్రుని ఆగమని. ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యెహోషువకు అసాధ్యమైన కార్యం అది సూర్యుడిని చంద్రుని ఆపటం. అయినప్పటికీ యెహోషువ విశ్వాసంతో కూడిన ప్రార్థనను బట్టి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరచడానికి సిద్ధంగా ఉన్నారు గనుక విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ యొక్క గొప్ప కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాల్లో అసాధ్యమైనవి నీ వలన సాధ్యమని చెప్పి ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా తెలియజేస్తావు. ఎవరైతే అసాధ్యమైన కార్యాలతో ఉన్నారో వారి యొక్క జీవితాల్లో సమస్తాన్ని సాధ్యపరచండి. వారి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.